హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. అయితే 2-3 డేస్ నుంచి రీసెంట్గా మనకి ఎక్కువగా న్యూస్లలోను పేపర్లోనూ ఇస్తున్న న్యూస్ ఏంటంటే చిన్న పిల్లల యొక్క దగ్గు సిరప్లను వాడకూడదని, కొన్ని సిరప్లను మన తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసేసిందని, అలాగే ఆ దగ్గు సిరపులు తాగడం వల్ల ఒక 11 మంది చిన్నారులు చనిపోయారని మనకి న్యూస్లో ఇస్తూ ఉన్నారన్నమాట. సో నేను ఈ న్యూస్ చూడగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే నా బాబు యొక్క సిరప్ చూసాను. ఎందుకంటే వాడికి రీసెంట్గా చాలా కఫ్ ఉండే, అలాగే జలుబు ఉండే, అప్పుడు తీసుకొచ్చిన సిరపు. సో ఎందుకైనా మంచిదని నేను ఆ సిరప్ని నెట్లో సెర్చ్ చేసుకున్నాను. సో ఆ సిరప్ అయితే ఏం ప్రమాదం కాదు, కానీ ఎందుకైనా మంచిది, సో నేను దీన్ని వాడకూడదు అని ఫిక్స్ అయిపోయి దాన్ని పక్కకు పెట్టేసేసాను అనమాట. అయితే మన ఛానల్ మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్ అంటే చిన్నపిల్లలకి సంబంధించిన ఛానల్ కాబట్టి నేను ఒక యూట్యూబర్గా ఖచ్చితంగా నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. సో కాబట్టి అందుకే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అసలు ఏం జరిగింది, అసలు ఏం సిరప్లోని మొత్తం భారతదేశం అంతా బ్యాన్ చేసేసారు, అసలు ఈ సిరప్లో ఏం కలవడం వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది, అవి కలవడం వల్ల పిల్లలకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఏంటి, మన తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసిన సిరపులు ఏంటి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మీ వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా. సో ఫస్ట్ మొదటగా ఏం జరిగింది అంటే 2025 సెప్టెంబర్ నెల చివరిలో ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో 11 మంది పిల్లలు చిన్న పిల్లలు కోల్డ్ రిఫ్ అనే దగ్గు సిరప్ తాగడం వల్ల చనిపోవడం జరిగిందనమాట. సో ఇది జరగగానే కేంద్రము అప్రమత్తమై ఏం జరిగింది అని అంటే, సో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అంటే భారత కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ సో ఈ సిరప్ను పరిశీలించింది. సో పరిశీలించగానే వెంటనే ఆ సిరపు కోల్డ్ రిఫ్ బ్యాచ్ నెంబర్ SR13 నుంచి నమూనాలను తీసి ల్యాబ్కి పంపించడం జరిగిందన్నమాట. సో అప్పుడు టెస్టుల్లో ఏం బయటపడింది అంటే, సో ఈ సిరప్లలో డైథిలిన్ గ్లైకోల్ DEG మరియు ఇథిలిన్ గ్లైకోల్ EG అనే 2 రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇవి సాధారణంగా యాంటీఫ్రీజ్ లిక్విడ్ అంటే కార్లలో వాడే లిక్విడ్ ఉండే రసాయనాలు అన్నమాట. ఇవి మన శరీరానికి చాలా హాని చేస్తూ ఉంటాయి. ఇవి సిరప్లో కలిస్తే పిల్లలకు మూత్రపిండాలు, అలాగే కాలేయం, నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. సో కొంచెం కలిసినా కూడా ఇవి పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్, వాంతులు, గుండె దడ, చివరికి మరణం సంభవిస్తుందన్నమాట. సో ఇది తాగడం వల్లనే ఇలా జరగడం వల్లే పిల్లలు చనిపోవడం జరిగింది. సో ఇలా జరగగానే అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. సో మన తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే DCA డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్స్ వారు కూడా ఆ సిరప్ బ్యాచ్ను ఫార్మసీలను చెక్ చేసి ఆ బ్యాచ్ ఉన్న సిరప్లను వాడకండి అని, ఒకవేళ ఉంటే కనుక తిరిగి ఇచ్చేసేయండి అని జారీ చేసిందన్నమాట. సో అలాగే తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని సిరప్లను కూడా బ్యాన్ చేసేసింది. సో అవి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కోల్డ్ రిఫ్ బ్యాచ్ నెంబర్ SR13తో పాటు రిలైఫ్ దగ్గు సిరప్, అలాగే రెస్పీ ఫ్రెష్ సిరప్లో వాడద్దని నిషేధాన్ని జారీ చేసింది. ముఖ్యంగా 2 సంవత్సరాల లోపు పిల్లలకు అసలు దగ్గు సిరప్లు ఇవ్వద్దని న్యాచురల్ టిప్స్ ద్వారానే దగ్గు తగ్గించాలని మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, నేను ఇమేజ్లో చూపించినట్టు నేను చెప్పిన ఈ సిరప్లు ఇంట్లో ఉంటే పడేసేయండి, సిరప్లు వాడకండి, ఈ దగ్గు సిరప్లు అసలు వాడకండి. నాకు మొదటి నుంచి తెలుసు దగ్గు సిరప్లు ఎక్కువ పిల్లలకు యూజ్ చేయకూడదు అని. సో నేను అందుకే కూడా ఒకవేళ మా బాబుకి మరీ విపరీతంగా దగ్గు ఉంటే తట్టుకోలేనప్పుడు మాత్రమే ఒక 2-3 సార్లు యూజ్ చేశాను, కానీ నార్మల్గా నేను పిల్లలకి వాము వాటర్ ఇవ్వడము అట్లా చేసేదాన్ని. సో కాబట్టి ఇక నుంచి న్యాచురల్గా వాడండి. ఏ సిరప్లో ఏముంటుందో తెలియదు. సో పిల్లల ప్రాణాలకి చాలా ప్రమాదము. సో జాగ్రత్త వహించండి. ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్.